ఒక వాక్యం చాలాసార్లు చెప్పాను మీకు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. తీయదులే, చెప్పండి ఆ వాక్యం ఏంటో. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు చారడో. అది గుర్తుపెట్టుకోవాలా. ప్రార్థనకు వచ్చే వాళ్ళంతా పరలోకం పోరు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి విషయం. ప్రార్థనకు వచ్చే వాళ్ళంతా పరలోకం పోరు. నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు చాలామంది ఏ భ్రమలో ఉన్నారంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి పరలోకం పోతానులే అనుకుంటున్నారు. జరగని పని అది. ప్రార్థనకు పోతే పరలోకం వెళ్ళరు, పాటలు పాడితే పరలోకం వెళ్ళరు, వాక్యం బోధిస్తే పరలోకం వెళ్ళరు. ఆ రోజున అంటారంట, అయ్యా నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా, వాక్యం బోధించలేదా. కామాలు పెట్టుకుంటే చాలా చెప్పొచ్చు, బైబిల్లో 2-3 రాశారు. కానీ మనం కామాలు పెట్టుకుంటూ పోతుంటే అన్నీ చెప్పొచ్చు. మేము పాటలు పాడలేదా, నేను కానుకలు ఇవ్వలేదా, నేను పరిచర్య చేయలేదా, నేను ఇంకా చందాలు ఇవ్వలేదా, నేను మీటింగులు పెట్టలేదా, ఎన్నెన్నో చెప్పొచ్చు. కానీ ప్రభు ఏమంటాడు, నువ్వన్నీ ఎప్పుడు చేసావంటాడా. అలా ఎప్పుడు చేసావల్లా చేసావు, కానీ అక్రమంగా చేసావు, క్రమంగా చేయలే. నాకు కావాల్సింది క్రమా దేవునికి క్రమం కావాలి. నువ్వు అక్రమంగా చేసావు కాబట్టి నా సంబంధం లేదు. క్రమమైనటువంటి మార్గాన్ని చూపించాను, ఆ క్రమాన్ని నువ్వు పాటించలేదని చెప్పని ప్రభు అనబోతున్నాడు. ఈ రోజున దేవుని ప్రజల్ని ఎవరంటారో చివరి దినాల్లో ఇవన్నీ అందరూ చేస్తున్నారు. సాతాను బిడ్డలు చేస్తున్నారు, దేవుని బిడ్డలు చేస్తున్నారు. ప్రార్థనకు వచ్చేంత మాత్రం దేవుని బిడ్డలు కాదు. కనుక వాక్యానుసారంగా ఎవరిని దేవుని ప్రజలు అంటారో, ఎవరిని సాతాను ప్రజలు అంటారో ధ్యానం చేద్దాం. మొదటిగా దేవుని ప్రజలంటే ఎవరో చూద్దాం. ప్రకటన గ్రంథము దేవుని ప్రజలంటే ఎవరో చూద్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఈ మాట బాగా వినండి. అందుచేత ఆ ఘట సర్పం అంటే ఎవరు, ఎలా గుర్తు మనకి? ఘట సర్పం అంటే సాతానుని గుర్తు ఏంటి? చదువుకుందాం. అదే 9వ వచనం, 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడత